అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో నిన్నే సాయంత్రం కొంచెం వాన వచ్చిందని చెప్పి ఫ్లవర్స్ తెంపలేదు ఫ్రెండ్స్. సో చూడండి అసలు పొద్దున కల్లా ఎంత బాగా అనిపిస్తున్నాయో చెట్టుకి విచ్చుకొని. చాలా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇవాళ మా గోమాతలని కొంచెం గడ్డి ఉన్నటువంటి ప్రదేశంలో కడుతున్నాం ఫ్రెండ్స్. కొంచెం వాన వచ్చింది కదా, అంతా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. వాటికి కూడా ఏంటంటే ఎండుగడ్డి కంటే కూడా పచ్చిగడ్డి అంటే చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట. సో పోతున్నాడు మా గౌరీగాడు. బయట కట్టేస్తున్నారా? అక్కడ కట్టేస్తున్నా అని చెప్తున్నారు పంతులు గారు. గౌరీ బాయ్. మనకి బయటకు తీసుకుపోతే చాలు, ఇక ఏం అవసరం లేదనమాట. పిల్లలకి ఎట్లా అయితే బయటకి పిక్నిక్ వెళ్తే హ్యాపీగా ఉంటుంది కదా, సో గోమాతలకు కూడా అంతే అనమాట. బయటకు వెళ్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటికి. సో రుద్రాణి గారు వెళ్తున్నారు ఇప్పుడు, దానికి అలవాటు అయిపోయింది బాగా. ఓ ఎక్కడికి వెళ్తావు రుద్రాణి? ఇక్కడ్రా. ఏ రుద్రాణిదా అర్ధహారం అయిపోయాళ్ళు. అక్కడ సైడ్ గడ్డి మస్తుంది, అక్కడ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి గడ్డి తిను. ఇవకేంటంటే రోజు వదిలేయడం అలవాటు అయింది కదా ఫ్రెండ్స్. సో నన్ను వదిలేసేయంటే నేను పోతా అంటది అనమాట. సో ఇక్కడ కట్టారనమాట రుద్రానికి. గడ్డి చాలా ఉంది కదా, మంచిగా తింటుంది. కామాక్షి పాలు తాగడానికి పోతా అంటది. అటు 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 రుద్రాణి వైపు వదలండి అంటే మంచిగా వెళ్తుంది. హోయ్ హోయ్ హోయ్. కామాక్షి అసలు మాట వినదబ్బా. కామాక్షి దా పాలు తాగుతావా కామాక్షి? కామాక్షి ఓయ్ కామాక్షి గారు. అమ్మో అరు కామాక్షి అమ్మో. సో రుద్రాణి దగ్గర వదిలిపెడదామా ఫ్రెండ్స్ దీన్ని. ఆమె రాదంట, ఇక్కడే ఉంటుందంట. కామాక్షి దా. కామాక్షి అగో అక్కడ చూడు రుద్రాణి, అక్కడ చూడు. సో ఇది అనమాట ఫ్రెండ్స్ మా పొద్దున గోమాతలతో మేము చేసే పనులు. సో ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.